విజయవాడలోని మెప్మా ఆధ్వర్యంలో జీవనోపాధుల జాతర వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, మెప్మా ఎండీ తేజ్ భరత్, జిల్లాల పీడీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. మెప్మాలో 1,00,000 మంది మహిళలతో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేశామని, తలసరి ఆదాయం పెంపు కోసం 100 రోజుల ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ఆ రోజు కలిసినప్పుడు ఈ మెప్మా ప్రొఫైలింగ్ యాప్ దాని మీద డిస్కస్ చేసాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రాష్ట్రంలో ఉన్న ప్రతి మెప్మా మహిళ ఎవరైతే ఉన్నారో, ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే 28,79,040 మంది ఉన్నారు. ఇది ఈ డేటా తీయకముందు వాళ్ళందరి ప్రొఫైల్ ఉండాలా కంప్లీట్ గాను. వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క డేటా మొత్తం ఉండాలంటే ఆ రోజు భరత్ గారు దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి యాప్ తయారు చేయించి ఇప్పటికి దాదాపు 92.73% ఐ థింక్ కంప్లీట్ చేశారు, అంతేనా? కాబట్టి నేను మీ మెప్మా ఎండి గారిని, మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏ వర్క్ అయినా యాక్యురేట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలంటే డేటా పర్ఫెక్ట్ ఉండాలి. డేటా పర్ఫెక్ట్గా లేకుంటే యాక్యురసీ రాదు. ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్న లోపం అదే. ఈరోజు